నీకు కొడుక కావాలి బిడ్డ నన్నెందుకు బిడ్డ మరి రమ్మన్న కొడుక కొరమి సరవనిరా కొమరెల్లి వాసునిరా ఏమో బిడ్డ మరి చెప్పు బిడ్డ స్వామి మరి అంత ఆనందమేనా శివలాయకు మరి ఆగమాగం శివలాయ మరి ఎట్లెందుకు చేస్తుంది ఆగమాగం నేనైతే కొడుక అంటున్నా ముట్టుల్లా మరి ఓరుస్తలేనురా తొవ్వల్ల తొక్కట్లో నాకు వర్తలేవు బిడ్డ సాగు సమృద్ధలు కొడుక మరి పడబోగు బిడ్డ నేను ఏది ఓర్చుకోలేకపోతున్నా బిడ్డ అర్థమవుతున్నదా కొడుక నాకు ఏది పడి వస్తలేదురా మరి శివలాయ మీద ఇంత ముందుకు వెళ్ళకుండేనా మల్లు నేనే ఉన్నా నువ్వే ఉన్నావా నేనే లేను నేనే నువ్వేనా మరి నీ అక్కది కూడా చేస్తున్నాడు కదా పండగ ఈ జడలు నీయేనా స్వామి నాయన అక్క ఇద్దరు ఉన్నాయి ఇద్దరియా ఇద్దరు ఉన్నాయి నేనే నువ్వేనా తల్లి సరే స్వామి మరి అంటుముట్టు కాడ మరి ఆమె తినది తాగది కానీ మరి పడలా కదా ఎక్కడ పోతే వెళ్ళదు కదా సంసారం అన్నప్పుడు వెళ్ళదు కదా స్వామి వెళ్ళదు కదా పోవాలి అంతటా పోయి వస్తుంది కాకపోతే తాగుడు తినడం అనేది ఉండదా మీకు మంచినీళ్ళు కూడా తాగదు నా బాధ్యత నేను చెప్తా మీకు కానీ వారు మంటలు పోరు మంటలు లేవద్దు ఈ మెడలు నొప్పి ఉంటున్నాయట ఎందుకోసం మరి నీ మాయనేనా ఎవరి మాయ ఈ గజవకాడికి ఏం మండుతాడట మెడలు నొప్పి ఉంటాయట మరి ఎవరి మాయ అది నీదేనా నీ అక్కదా చెప్పాలా స్వామి కోరమీసాల వాళ్ళన్న కుమరల్లి వాళ్ళన్న చెప్పాలి మంచిగా చెప్పాలి ఎవరిది ఎందుకు అట్లా అవుతుంది మరి ఆ శివాలయకు అర్థం కాక ఇటు దాకా వచ్చింది ఇంత దూరం వచ్చింది నాకు చూడు తండ్రి మంచిగా చూడు ఏమైంది తండ్రిని అడుగుతావా నువ్వు చెప్తావా ఏంది